రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకటో రెండో ఆవులు కానీ గేదెలు కానీ పెంచుకోవాలి. దాని ద్వారా గణనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది. దాన్ని ఏ విధంగా ముందుకు చేయాలనేది, ఏ విధంగా అమలు చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఆ డైరెక్షన్స్ ప్రకారం ముందుకెళ్తున్నాం. తప్పనిసరిగా ఇప్పటికే పాల ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలతో, సభ్యులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 8 ఇంకా సాటిస్ఫై అవ్వలేదా మీరు? ఇంకా సాటిస్ఫై అవ్వలేదా? ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రివర్యులకి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.